హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో నా లాగిన్ అనేది 8:30 8:45 లోపల స్టార్ట్ అయిపోతుంది. సో హియర్ వి గో. సో వీ స్టార్టెడ్ ద వర్క్ అప్ టు 9 to 6:30 వరకు మనది లాగిన్ టైం అండి. సో సమ్ టైమ్స్ ఇట్ మే బీ ఎక్స్టెండెడ్ అన్నట్టు 7:30 or 8:30 కూడా అవుతుంది. బట్ దిస్ వర్క్ వీఆర్ ఎంజాయింగ్ దట్. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తుంది కాబట్టి నో ఇష్యూస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో ఈ సీనియర్ ఐటీ రిక్రూటర్గా నా జాబ్ అనేది సో కొన్ని ఛాలెంజెస్, కొన్ని సపోర్ట్స్ ద్వారా జరుగుతూ ఉంది. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీ హ్యావ్ టు లాగిన్ టు ఈపీఎంఎస్, దెన్ వీ నీడ్ టు గో సోర్సింగ్ అండి. సో రిక్రూట్మెంట్లో సోర్సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అండి. సో ఎవ్రీ డే వీ హ్యావ్ టు డూ లైక్ న్యూ ప్రొఫైల్స్, వీ హ్యావ్ టు గెట్ న్యూ ప్రొఫైల్స్ అన్నట్టు. బై ద సోర్సింగ్లోనే మనకి ప్రొఫైల్స్ అనేవి వస్తుంటుంది. సో ఈ రిక్రూట్మెంట్ అనేది ఈజీ అని అనుకోవద్దండి. ఎవ్రీ వర్క్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్టైల్స్ అన్నట్టు, డిఫరెంట్ ఛాలెంజెస్ అన్నట్టు. సో నేను ఈ వర్క్ చేయడం స్టార్ట్ చేసి నౌ ఇట్స్ 3.5 years అండి. లైక్ 2022లో స్టార్ట్ చేశాను నేను. 2022 నుంచి స్టిల్ రన్నింగ్. సో లైక్ మనం ప్రీవియస్ వ్లాగ్లో అనుకున్నట్టు సో రిక్రూట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, యాజ్ ఎ రిక్రూటర్గా మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. సో దీని పరంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీ. సో మనకంటూ ఈ కాలంలో చదువు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో చదువు ఉంటే ఏదైనా కూడా, ఏ ఫీల్డ్లో అయినా కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఈ చదివాను, దీనికే పరిమితం అవ్వాలి, లైక్ ఇదే నాకు సూటబుల్ అవుతుందేమో అని అపోహలో ఉంటారు. లేదండి, మనకంటూ ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఏ ఫీల్డ్ అయినా కూడా మనము రానివ్వగలుగుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, లైక్ నేను చదివింది వచ్చేసి కంప్లీట్గా టీచింగ్ ప్రొఫెషన్ అండి. లైక్ మనకి ప్రొఫెషన్ అనేది టీచర్గా వెళ్ళిపోతుంది. బట్ సమ్ టైమ్స్ నాకు ఈ ఆపర్చునిటీ రావడం, నేను ఇలా మూవ్ ఆన్ అవ్వడం, దీంతో చాలా నేర్చుకోవడం, వర్క్ అనేది కంప్లీట్గా నేను ఇట్లా రిక్రూట్మెంట్లో ఉండిపోవడం జరిగింది. సో గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ అనిగా చెప్తాను దీనికైతే. లైక్ అండ్ కమ్యూనికేషన్ కూడా మనకు ఎక్సలెంట్ అవసరం లేదు, జస్ట్ మనము 50 to 60% మేనేజ్ చేసుకుంటూ ఉంటే దెన్ డేస్ గడిచే కొద్దీ వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అన్నట్టు. లైక్ సోర్సింగ్లో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మ్యాండేటరీ అండి. లైక్ క్యాండిడేట్తో మాట్లాడినప్పుడు కానీ, లైక్ మన మేనేజర్స్తో కానీ, మన టీమ్ లీడ్స్తో కానీ మాట్లాడినప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇంగ్లీష్ ఉంటే మనం ఎక్కడైనా మూవ్ ఆన్ అవ్వమండి. నేను కూడా పెద్ద కమ్యూనికేషన్లో ఎక్సలెంట్ అని చెప్పలేను, కానీ లైక్ 3 years బ్యాక్ నేను ఒక జస్ట్ బిగినర్ అండి. లైక్ 10 to 15% వరకే నేను నాకు వచ్చేది. దెన్ లాటర్ నేను ఫియర్ అంతా అప్కమింగ్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేసి నాకంటూ నేను ఒక స్ట్రెంగ్త్ని ఏర్పాటు చేసుకొని, ఇది కాదు కదా లైఫ్, మూవ్ ఆన్ అవ్వాలి, సో ఏదో ఒకటి సాధించాలి. సో ఇండిపెండెంట్గా ఉండడం అనేది ఎవ్రీ పర్సన్ యొక్క హక్కు అని నేను చెప్తానండి. బాధ్యత కాదు కానీ ఇట్స్ హక్కు. సో ఉమెన్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది శాలరీ ఎంతైనా చెప్పచ్చు కానీ, లైక్ ఎంతైనా ఉండొచ్చు కానీ, ఇండిపెండెంట్ అనేది ఒకరి మీద ఆధారపడకుండా లైక్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉమెన్నే నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తానండి. అది ఏ విషయంలో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ షాప్ ఉంటుందండి. టిఫిన్ షాప్లో ఒక లేడీ ఇంతవరకు ఎండ్ చేసి తన వరకు తను సొంతంగా నిలబడుకోవడం కానీ, లైక్ మనం ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచింగ్ చేస్తానంటాను, అందరికీ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ రావు కదండి. సో ప్రైవేట్గా వెళ్తూ ఉంటారు. సో ఇలా కొన్ని సూటబుల్స్ చేసుకుంటారు. కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇండిపెండెంట్గా అనేది వెరీ ఇంపార్టెంట్ అండి.
అబ్బాయిలే సంపాదించాలి, వాళ్ళ ద్వారానే మనము మూవ్ ఆన్ అవ్వాలనేది నేను అగ్రీ చెయ్యను. సో మీరు కూడా లైక్ వీలైనంత వరకు మన యొక్క క్యాపబిలిటీ ఏంటి, మన చదువు తగ్గట్టు మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఆలోచించండి. ఎవరో ఏదో అనుకుంటారు అనేది కాకుండా మనం కూడా స్టెప్ వేసి ముందుకు వెళ్ళాలండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.